మంచిది. మొదటి నుంచి వస్తాయి మీకు వాక్యాలు. నేనేమో అటు ఇటు స్కాటరింగ్ ఏం చేయట్లేదు. ప్రియకుమారుడు అని అర్థం. ప్రియకుమారుడు కింద ఉంటుంది ఫుట్ నోట్లో. రైట్, పాస్. పిల్ల, ఎక్సలెంట్ ఎక్సలెంట్. తప్పలు పిల్ల కరెక్ట్. దగ్గర పెట్టు. టెన్షన్ ఏం లేదు, టెన్షన్ ఏమి. యునికి తిమోతికి ఏమవుతుంది? అమ్మ బా సౌండ్ మంచిది. లోయి తిమోతికి ఏమవుతుంది? అమ్మమ్మ. తప్పని కొట్టినమ్మా. మొదట విశ్వాసము ఎవరిలో వసించిన? మీ అబ్బాయిని లోయలో. వా. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అనగా అర్థం. చెప్పేస్తాను, ఆన్సర్ చెప్పేస్తాను. స్వస్థ బుద్ధి గల ఆత్మ. తప్పలు పడదామా? గాడ్ బ్లెస్ యు బ్రదర్. నేను నమ్మిన వారిని ఎరుగుదురు కనుక డాష్. నేను నమ్మిన వారిని ఎరుగుదురు కనుక డాష్ అకాన్ని పూర్తి చేయండి. చెప్పకూడదా? చెప్పకూడదా? నేను మరలా ఒకటి రెండు సార్లు చెప్తాను, మనకు టైం లేదు కూడా, ఆగలేను. నేను నమ్మిన వారిని ఎవరు ఉపయోగించుకోండి. నేను నమ్మిన వారిని ఎరుగుదురు కనుక డాష్. సరే, మంచిది. రెండవకి వచ్చింది. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన డాష్. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన డాష్ రూఢిగా నమ్ముకుంటున్నాను. మంచిది. క్రీస్తు యేసును అందించవలసిన డాష్ కలిగిన వాడవే నీవు నా వలన వినిన. క్రీస్తు యేసును అందించవలసిన డాష్ నేనుంటే ఆ డాష్లో కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణముడిగా అయిపోను అన్నాడు. గట్టిగా చెప్పు. తప్పలు పట్టినాము గట్టి. ప్రభు ఒనేసిపోరు ఇంటి వారి యందు డాష్ చూపునుగాక. తప్పలు పట్టినాము. కనికరం. రైట్. లాస్ట్ క్వశ్చన్. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న డాష్ చేత బలవంతుడు కమ్ము. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న డాష్ చేత బలవంతుడు కమ్ము. టెన్షన్కి వెళ్తున్నట్టమ్మా. చెప్పమ్మా. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న డాష్ చేత బలవంతుడు కమ్ము. అదే చెప్పు, గట్టిగా చెప్పు. గాడ్ బ్లెస్ అమ్మా. 3 అభిషక్తుడు అనగా అర్థం. అభిషక్తుడు అనగా దేనికి అర్థం? అభిషక్తులు అనగా దేనికి అర్థం? క్రీస్తు. సమాధానం చెప్పామంటే గట్టిగా తప్పలు కొట్టుకున్నామన్నా మీరే. ఎందుకంటే అతన్ని నేను మోటివేట్ చేసినట్టు. రైట్ అంటే రైట్ అంటాను.
పట్టున్నాను తర్వాత దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన డాష్లో పాలివాడవై ఉండుము. దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన డాష్లో పాలివాడవై ఉండుము. మరలా చెప్తున్నాను, దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన డాష్లో పాలివాడవై ఉండుము. శ్రమానుభవంలో. మూడవ ప్రశ్న, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని ఏమి చేశాడు? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని ఏమి చేశాడు? పిలిచాను. వాహ్! ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను దేని వలన వెలుగులోకి తెచ్చెను? సువార్త వలన. దేని విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బాధకుడుగాను నియమింపబడుతుంది. దేని విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బాధకుడుగాను నియమింపబడుతుంది. అన్యజనులకు సువార్త పట్టి కరెక్ట్గా దగ్గరికి వచ్చారు కానీ ఆన్సర్ కామెడీగా చెప్పాలి. అన్యజనులకు సువార్త ప్రకటించడంలో నేను అనుకుంటాను. కరెక్టే, రైట్ ఆన్సర్. అంటే ఏం చెప్పాలంటే సువార్త విషయంలో అని చెప్పాలి. ఓకే, పర్వాలేదు, రైట్ ఆన్సర్. ఆశీర్వాని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెలుగుదు. వారిలో ఎవరున్నారు? ఇద్దరు వ్యక్తులు. కుగేలు, హెర్మోగేలు. కుగేలు, హెర్మోగేలు. 4/5. పిరిగితనము గల ఆత్మకు బదులు ఈ ఆత్మను దయచేశాడు. పిరిగితనము గల ఆత్మకు బదులు ఈ ఆత్మను దయచేయడు. రాంగ్ ఆన్సర్. ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మ. మంచిది. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు డాష్ నమ్మకమైన మనుషులకు అప్పగింపము. అలా చెప్తాను, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను బోధించుటకు డాష్ గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. సార్ సామర్థ్యం గల. మంచిది. మూడో ప్రశ్న, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా డాష్ అనుభవింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా డాష్ రాంగ్ ఆన్సర్. శ్రమను అనుభవింపము. మంచిది. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని దేనిలో చిక్కుకొనడు. మరలా చెప్తాను, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని డాష్ దేనిలో చిక్కుకొనడు. ఒకటి ఆప్షన్ లేదు, 2, 3, 4, 5 జీవన వ్యాపారం. మంచిది. 1, 5. తిమోతి యొక్క అమ్మగారి పేరు ఏంటి? తిమోతి యొక్క అమ్మమ్మ తిమోతి యొక్క అమ్మమ్మ పేరు టెన్షన్ ఏం లేదు. తిమోతి యొక్క అమ్మమ్మ రైట్ ఆన్సర్.
2:5 జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు దేని ప్రకారం పోరాడుతుంటే వానికి కిరీటము దొరకదు. నియమము ప్రకారం. వావ్ అమ్మా, రైట్ ఆన్సర్. పాటుపడిన వ్యవసాయకుడే మొదట దేనిలో పాలు పుచ్చుకొనవలసిన వాడు? ఫలము. ఎవరు ఉత్పత్తిస్తున్నారు? ఎవరు ఉత్పత్తిస్తున్నారు? రైట్ ఆన్సర్. మంచిది. నా స్వార్థ ప్రకారము ఏ సంతానంలో పుట్టి ముద్రలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాడు రాయబడింది. దావీదు సంతానం. నేను నేరస్తుడని విన్నట్టు ఆ స్వార్థ విషయమే సంకెళ్ళతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను ఏది బంధింపబడి ఉండలేదు. మళ్ళీ చెప్పినాను, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమే సంకెళ్ళతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను ఏది బంధింపబడి ఉండలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి 3 సార్లు చెప్తాను మీకు. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను ఏది బంధింపబడి ఉండలేదు. ఇక్కడ చూడకూడదు. వాక్యం బంధింపబడి. దేవుడి వాక్యం. లాస్ట్ క్వశ్చన్. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా డాష్ వారమైతే ఆయనతో కూడా బతుకుదుము. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా డాష్ వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. చనిపోయిన వారమైతే అనాలి. రైట్ ఆన్సర్. 5/5. మనము నమ్మదగిన వారమైనను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండను. ఆయన తన స్వభావమునకు డాష్ ఏది చేయలేడు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని వాడుగాను సిగ్గుపడనక్కరలేని పనివాడుగాను దేనిని సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడమని చెప్పాను. అలా చెప్తాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని వాడుగాను దేనిని సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడమని చెప్పాను. దేనిని సరిగా ఉపదేశించుట కరెక్ట్గానే 50% వచ్చేది, కానీ ఆ మాట చెప్పాలి. దగ్గరలో ఉన్నారు, మనం ఇంకొక అవకాశం వాక్యం అని చెప్పాలి కనుక సరే నేను ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇస్తాను. వాక్యం అని చెప్పాలి, సత్యవాక్యం అని చెప్పాలి. కనిపిస్తాను. అపవిత్రమైన వట్టి మాటలకు డాష్ తప్పకుండా. కొరుగుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకులు. వారిలో 2 వ్యక్తులు ఉన్నారు. వారి పేరు హుమయను, ఫిలిప్. ఏమి దుర్బోధ బోధించారు? ఆ బోధ అర్థమే పునరుద్ధానము. అదే కరెక్ట్ చెప్పండి. కొంచెం పునరుద్ధానము గతించాను. తప్పలు పడదాం అమ్మ. 5/5 తప్పలు పడదాం. గారు అలాగే విజయం గారు ఇద్దరు 5/5. వెనకాల చెప్పనా? వెనకాల చెప్పనా? సరే అలాగే లైన్లో అడిగితాను, పర్వాలేదు. నీవు దేని నుండి పారిపోమని చెప్పాడు. నీవు దేని నుండి పారిపోమని చెప్పాడు బాబు.
అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి నీవు దేని నుండి పారిపోము అన్నాడు. వట్టి మాటలు మా వట్టి మాటలు రాంగ్ సార్. యవనేచ్ఛల నుండి పారిపోము. సార్ మంచిది. పారిపోము అనగా అర్థం ఏంటి? పారిపోము అనగా అర్థం విడిచి రైట్, విడిచి పారిపోము. తర్వాత సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి దేనిని దయచేస్తానని చెప్పాడు. మళ్ళా చెప్తున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి డాష్ దయచేయము అన్నాడు. దేని దయచేస్తానన్నాడు? ఎదురాడే వారికి ఏం దయచేస్తాడు దేవుడు? మళ్ళా చెప్తున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి డాష్ దయచేయమన్నాడు. ఆప్షన్ లేదు కదా. నెక్స్ట్ ఆప్షన్ ఓకే, మారు మనస్సు. రైట్. ఇంకొక ప్రశ్న, అంచె దినములలో ఏ విధమైన కాలంలో వచ్చినని తెలుసుకోమని చెప్పాడు. అంచె దినములలో ఏ విధమైన కాలంలో వస్తాయి? అంచె దినములలో ఏ విధమైన కాలములు వస్తాయి? ఇక్కడ చెప్పాలని నిర్ణయం అడగట్లేదు తల్లి. మరలా చెప్తున్నాను, అంచె దినములలో ఏ విధమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నా అన్నాడు. తెలుసు కానీ ఎందుకు మర్చిపోయాడు? అపాయకరమైన మంచిది, ఏం కాదు, పర్వాలేదు. తర్వాత మంచిది, మనుషుల్ని లాస్ట్ మనుషుల్ని తిడతాడు. ఎట్లా ఏమేమి తిట్టాడు కూడా చెప్పు. ధనాపేక్షులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఓకే అన్నక్కర్లేదు. అపవిత్రులు, అజితేంద్రియులు, పింకములాడని వారు. తప్పలు కొట్టినాడు గట్టిగా. తిడతాడు. ఎన్నిసార్లు? 19 ఏమంటాడు? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పింకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అవిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, పురువులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు, దాని శక్తిని ఆశ్రయించిన వారునై. దేవుడిని దీవించగాక. ఎన్ని? 2/5